హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగింటి వంటలు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి ఓనర్ వాళ్ళు అయ్యప్ప స్వామి వాళ్ళకి భోజనం అయితే పెడుతున్నారండి. సర్ది అయితే మమ్మల్ని కూడా పిలిచారు. రెంటర్స్ వాళ్ళందరం వెళ్ళి కొంచెం పని అయితే చేసాము. అంటే వంటలు ఆంటీ వాళ్ళు ఇక్కడ ఉండరు, ఊర్లో ఉంటారు. ఆంటీ వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఉంటారు అన్నట్టు. అయితే మేము కూడా వెళ్ళి అక్కడైతే వంటలు అయితే చేసామండి. 11 రకాల వంటలు అయితే చేసాము. ఇక్కడ స్వాములు వచ్చేసరికి 1 o'clock అయింది. మామూలుగా దేవుడి ఫోటో పెట్టి పూజ చేస్తున్నారు. ఇక్కడ గురుస్వామి అన్నట్టు. ఎగ్జామ్స్ అన్నా ఇప్పుడే వచ్చారు. స్వాములందరూ కలిసి కాసేపు భజన చేశారండి. చేసిన తర్వాత దేవుడికి నైవేద్యం అయితే పెడుతున్నారు. ఇక్కడ మేము వచ్చేసి 11 రకాలు వంటలు అయితే చేసాము. ఒకటి వైట్ రైస్, పులిహోర, స్వీట్, నెక్స్ట్ వచ్చేసి ఆలు టమాటో కర్రీ, సాంబార్, నెక్స్ట్ వచ్చేసి బెండకాయ ఫ్రై, అలాగే బీన్స్ కర్రీ, దోసకాయ చట్నీ, ఇంకోటి వచ్చేసి పాలకూర పప్పు, అలాగే బీన్స్ ఫ్రై అండి, పెరుగు, బీన్స్ ఫ్రై అయితే చేసాము. వీటితో పాటు అప్పడాలు కూడా. తర్వాత ఇక్కడ స్వాములు భోజనానికి అయితే కూర్చుంటున్నారండి. ఇక మేమైతే అన్నీ రెడీగా సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము. ఇక తలా ఒకటి అందరం కలిసి ఇలా స్వాములకైతే వడ్డించామండి. నేను ఇక్కడైతే ఫుల్ బ్లాగ్ అనేది తెలియదు. ఇక స్వాములు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అని చెప్పేసి అని ఫుల్ అయితే ఏం తెలియదు. కొంచెం అక్కడక్కడ క్లిప్ అనేది యాడ్ చేస్తూ ఉంటున్నాను. తృప్తిగా భోజనం చేసి ఆమెకి మొత్తం మంది ఎంతమంది స్వాములు లెక్కే ఇంకా వైట్ ఒక్క వాళ్ళకి స్వాములు ఇక్కడ వచ్చేసి మేమైతే స్వాములకి తాంబూలం అయితే ఇస్తున్నాము. అంటే అంకులే ఇస్తున్నారు, కానీ మేము అన్నిటికీ రెడీగా సిద్ధం చేసి పెడుతున్నామండి. ఒక తమలపాకు, 2 అరటి పండ్లు, 11 రూపాయలు అన్నట్టు. ఇక్కడ 9 మంది స్వాములు వచ్చారు, అందుకే 9 తాంబూలాలు అయితే సిద్ధం చేశాము. ఇక్కడ స్వాములది అయితే భోజనం అయిపోయిందండి.
భోజనం అయిపోయిన తర్వాత స్వాములకైతే అంకుల్ వచ్చేసి తాంబూలం ఇద్దామని రెడీగా ఉన్నారు. ఇక అంకుల్తో పాటు మేము కూడా స్వాముల పాదాభివందనం తీసుకుందామని లైన్లో అయితే నిలబడ్డామండి. స్వాములు ఒక్కొక్కరు లోపలికైతే వస్తున్నారు. నేనైతే ఇక్కడ వీడియో తీయలేదండి. ఇక మేము కూడా పాదాభివందనం చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా అక్కడ వీడియో తీయడానికైతే ఎవరూ లేరు, ఇక తీయలేదు. మేము పాదాభివందనం చేసుకున్న తర్వాత స్వాములు అయితే వెళ్తున్నారండి. ఇక మేము కూడా పొద్దునుంచి ఏమీ తినలేదు, ఫాస్టింగ్ తోటి ఉన్నామని చెప్పేసి ఇక మేము కూడా తిందామని రెడీగా అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని కూర్చున్నాము. ఇక పిల్లలు కూడా ఇక మాతో పాటే కూర్చున్నారండి. వాళ్ళు కూడా ఏమీ తినలేదు, స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చారన్నట్టు. అంకుల్ అయితే మాకు వడ్డిస్తున్నారు. ఇక కొంచెం వడ్డించిన తర్వాత ఇక అంకుల్ కూడా కూర్చోమని చెప్పాము. ఇక అంకుల్ కూడా మాతో పాటే కూర్చున్నారు. ఇక అందరం మేము ఒకరికొకళ్ళం సెట్ చేసుకుంటూ వడ్డించుకున్నాము. వంటలు అయితే ఆ రోజు చాలా బాగున్నాయండి. స్వాములకు కూడా వంటలు బాగా నచ్చాయండి. స్వాములు కూడా బాగున్నాయని అన్నారు. వాళ్ళు కూడా మంచిగా తిన్నారు. అయినా మనం పూజలు చేసేటప్పుడు ఆ రోజు మాత్రం వంటలు మంచిగా కుదురుతాయి. ఈ వ్లాగ్ మీకు పూర్తిగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.